అమరావతికి గేట్వే నిర్మించబోతున్నారండి. అమరావతికి ఒక స్వాగత ద్వారం అయితే నిర్మించబోతా ఉన్నారు. ఇండియా గేట్ ఎలాగో అమరావతికి గేట్వే అలా ఉండాలని ఇది ఒక అద్భుతమే అని అంటున్నారు. వారేవో అనేస్తారు. డిజైన్ కూడా సూపర్ గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు డిజైన్ ని. ప్రపంచమే జిమ్మ తిరిగేలా ఏపీలో ఒక కట్టడం నిర్మాణం అవుతా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో గేట్వేలు చూసుకుంటారు గాని ఇక్కడ నిర్మిస్తున్న గేట్వే గురించి తెలుసుకుంటే ఔరా అనేస్తారండి. అందుకు వేదికగా మారింది మన ఏపీ రాజధాని అమరావతి. ఇప్పటికే ఎన్నో రికార్డులను దక్కించుకున్న అమరావతి అమ్ముల పొదిలో మరో రికార్డు చేరువ కాబోతా ఉంది. ఇంతకు ఆ రికార్డు ఏమిటి, అసలు గేట్వే వింతలు విశేషాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమరావతి ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న మౌన చలనానికి ఇప్పుడు కొత్తగా ఊపందుస్తుందండి. మళ్లీ ఓ దిశగా అమరావతి వైపు అధికారులు ఇంజనీర్లు కదులుతున్నట్టుగా ఉంది. అయితే ఈసారి దృష్టి కేంద్రంలో ఉన్నది ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడే రాజధానికి ప్రధాన ద్వారం ఏర్పడబోతా ఉందన్న వార్తలు హల్చల్ చేస్తా ఉన్నాయి. ఈ బ్రిడ్జిని అయితే ఎక్కడా చూసి ఉండరేమో అన్న విధంగా తయారవుతుందండి కేబుల్ బ్రిడ్జి. ఇప్పటికే విజయవాడ జాతీయ హైదరాబాద్ రహదారి వెంబడి మూలపాడు వద్ద ఒక ప్రతిష్టాత్మక బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్దమవుతా ఉన్నాయి. ఈ బ్రిడ్జి కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అని కాకుండా అమరావతి నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా మారే విధంగా ఉన్నదని అధికారులు చెప్తా ఉన్నారు. విషయం ఏంటంటే తిరుమల తిరుపతికి వెళ్లేటప్పుడు అలిపిరిలో గన గరుత్మంతుడి యొక్క విగ్రహం ఎలా ఉండి ఎంటర్ అవుతామో అలాగే అన్నమాట. అందుకే మూలపాడు ప్రాంతాన్ని అమరావతికి ప్రధాన ప్రవేశ ద్వారంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో భూపరీక్షలు, అక్కడ మట్టి నమూనాలు పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భూ సామర్థ్య పరీక్షలు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నేషనల్ హైవే 65 పై అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది కేవలం ఒక సాధారణ ప్రక్రియ కాదు, ఇది రాజధాని యొక్క భవిష్యత్తు ప్రవేశ ద్వారానికి వేసే మొదటి అడుగని చెప్పవచ్చు. మూలపాడు ప్రాంతం రాజధానికి దగ్గరగా ఉండటమే కాకుండా రవాణా దృష్టికోణంలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అందువల్లే అధికార యంత్రాంగం ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తూ అక్కడే ఐకానిక్ బ్రిడ్జితో కూడిన గేట్వే అభివృద్ధికి పునాదులు వేస్తా ఉందండి. గేట్వే అంటే ఐకానిక్ బ్రిడ్జితో కలిసినటువంటి ఒక ఎంట్రన్స్ ద్వారం అన్నమాట. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తే మూలపాడు ప్రాంతం అమరావతి నగరానికి ప్రధాన ఎంట్రీ పాయింట్ మారనుంది. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మూలపాడు ద్వారా రాజధాని అభివృద్ధికి తొలి అడుగు పడితే అక్కడి స్థానికులకు, వ్యాపారస్తులకు, రవాణా రంగానికి ఎంతో లాభం చేకూరుతా ఉంది. అంతేకాకుండా విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రముఖులకు ఇదే ప్రధాన మార్గంగా నిలవబోతా ఉంది. ఇకపోతే మూలపాడు బ్రిడ్జి ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం వాహనాల రాకపోకలకే కాదు, నగర ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా ఒక ఐకానిక్ ఆర్కిటెక్చర్ గా నిర్మించబోతా ఉన్నారు. శిల్పకళ, ఆధునిక నిర్మాణ శైలి కలవబోతగా ఇది ఉండనుంది. ఒక నగరాన్ని గుర్తించే ప్రధాన ద్వారం ఎలా ఉండాలో దీనికి అది ఒక ప్రేరణగా నిలవబోతోంది. విదేశీ మోడళ్లను పరిశీలించి ఉత్తమ డిజైన్ ను ఎంచుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలైతే సిద్దం చేస్తా ఉన్నారు. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి అంటున్నారు. ఇక మొట్టమొదటిసారిగా మూలపాడును ఎంపిక చేయడానికి కూడా మరో కారణం ఉందండి. ఇది విజయవాడకు అత్యంత సమీపంగా ఉంది. విజయవాడ మెట్రో రైల్ రింగ్ రోడ్ల ప్రాజెక్టుతో కలిపి అమరావతికి తీసుకెళ్లే ప్రధాన రహదారిగా దీన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్తున్నారు. దీంతో పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలు మరియు ఆస్తి విలువలు అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. మూలపాడు పేరే వచ్చే రోజుల్లో హాట్ టాపిక్ గా మారిపోవచ్చని అంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా దీన్ని ఓకే అంటున్నాయి. ఇప్పటికే రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపడుతుండగా వాస్తవిక దిశగా ముందడుగులు పడతా ఉన్నాయి. అలా ముందుగా ప్రారంభించబోయే ప్రధాన అడుగు గేట్వే ఆఫ్ అమరావతి అనేది మూలపాడులో ఉండబోతుందన్న సంకేతాలు ఇప్పుడు అధికార వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మట్టి నమూనాల పరీక్షలు ఆ ప్రాంత భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లుగా భావిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే మూలపాడు ప్రాంతం ఒక సాధారణ గ్రామం నుండి రాజధానికి ముఖద్వారంగా అభివృద్ధి చెందబోతా ఉంది. అక్కడ ప్రారంభించబోయే బ్రిడ్జి కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు, అది అక్షరాల అమరావతికి తలుపుగా నిలవబడతా ఉంది. ఇది రాజధాని నగరంలో అధికారికంగా అభివృద్ధి
ప్రారంభమవుతుందని సంకేతాలు ఇచ్చే తొలి నిర్మాణం కావడం విశేషం. ఇక అమరావతికి మార్గం ఖరారవుతుంది, కదలిక మొదలవుతుంది. అమరావతి ప్రపంచంలోనే పెద్ద నగరంగా రూపుదిద్దుకోబోతోంది. అది మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచన రీతిగా వెళ్లడం మన అమరావతి వాసులకి, ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా శుభదాయకమని చెప్పాలి. మరి ఈ విషయమే మన ఏపీ వాసులు, అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.